నెలల సంది అధికారంలో ఉంది కేంద్రంలో. ఎవరైనా ప్రతిపక్షాలు సవాల్ చేస్తే గన్ పార్క్ ని మొత్తం బంద్ చేయించినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీకి ఉండే, లేకపోతే ఓయూలో కనీసం అడుగు పెట్టినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీకి ఉండే. టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ ఏ రోజన్నా ప్రతిపక్షాలు కనీసం గన్ పార్క్ కాడ ధర్నాలు చేయనిచ్చినారండి వాళ్ళు? అట్లాంటిది మనం ఈరోజు మన ప్రభుత్వంలో ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే ఉల్టా ఛాలెంజ్ లెక్క తీసుకొని ఛాలెంజ్ స్వీకరించడం కాదు, అసెంబ్లీ సెషన్స్ ఎప్పుడన్నా పెడతామని చెప్పి పొద్దున 10 గంటలకి మొదలు పెట్టుకుంటే 3:15 గంటల దాకా తెలంగాణ దాకా 11:30 గంటల పాటు అసెంబ్లీ సెషన్స్ అని చెప్పి రికార్డు కొట్టిన చరిత్ర కూడా ప్రజాప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. ఆ రోజు కూడా ఆర్థిక పరమైన ఇష్యూస్ మొత్తం మనం మాట్లాడుకున్నాం. వాళ్ళు సేమ్ ఇదే పాత చింతకాయ పచ్చడి లెక్క 3,20,000 కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి, మీరు ఎక్కువ చెప్తురు తప్పులు చెప్తురు అని అంటే, అయ్యా నువ్వు బడ్జెట్వి చెప్తున్నావు, బడ్జెట్ ఇతర సంబంధించిన చెప్తలేవు, అది కాళేశ్వరం అయినా మిషన్ భగీరథ అయినా ప్రకాశాన్ని ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాని మీద అన్ని అప్పుల కుప్ప పాతది కొత్త కలిపితే 8,11,000 కోట్ల రూపాయల అప్పు మా నెత్తి మీద పెట్టినవు. ఈరోజు ఇవన్నీ చేసినప్పుడు కూడా సంక్షేమాలు ఆర్థికంగా అసలు 1వ తారీఖు జీతాలు ఇవ్వలేనటువంటి దుస్థితులలో తెలంగాణ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీ నడిపింది అనేది అయితే నిజమే కదా. రైతు బంధు పైసలు కావాలంటే ఔటర్ రింగ్ రోడ్ అమ్ముకుంటే తప్ప రైతు బంధు పైసలు ఇవ్వలేనటువంటి పరిస్థితికి తీసుకుపోయింది మనకు యాదుకుంది కదా. వాళ్ళ రైతులు కాదు, రైతుల కుప్పల మీద చచ్చిపోతే పక్కకు పెడితే సొంత సర్పంచులు వాళ్ళు ఇజ్జత్కి సవాల్ అని చెప్పి కాంట్రాక్ట్లు ఇచ్చుకుంటే, జోబుల పైసలు ఇచ్చుకుంటే, ఆ పైసలు రాకపోతే బిల్లులు క్లియర్ కాకపోతే వాళ్ళ పార్టీ సర్పంచులు ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోయారు సార్. ఆ దానప్పుడు మనం పోయి నిలబడ్డాం, వాళ్ళకి పార్టీలతో సంబంధం లేదు. ఇప్పుడు గన్ పార్క్ కు మీరు రమ్మన్నప్పుడు గన్ పార్క్ కు పిలిపించుకుంటే అయిపోయేది, ఎందుకు అరేంజ్ పోయినాం? ఇప్పుడు కాదు, మేము పోయినాం, మేము ఆడికి రావాలి. నువ్వు డ్రామాలు చేయడానికి రావద్దు కదా, నువ్వు ఆడికి చెప్పుకోనికి ఆడికి రా. మాకంటే ముందు వచ్చి కూర్చో 9 గంటలకు కూడా వద్దాను. మేము ముందు పోయినాం, తెలంగాణ భవన్ నుంచి బయలుదేరి ఆపేశారు కదా పోలీసులు. కాదు, మేము ముందు పోయినాం సార్, ఇంకా మనం ముందు పోయినాం. నేను ఇది కూడా అంటున్నా, ఈ రోజు మీరు తీసుకొచ్చినటువంటి సవాల్ ఏంటివండి? ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులకు ఎవరైనా కూడా పోలీసుల అడ్డంకులు లేకుండా, వేదికల డిస్ప్యూట్ లేకుండా అందరం కూడా స్వేచ్ఛగా మాట్లాడుకునేటటువంటి వేదిక అసెంబ్లీ. ఈ చర్చలు ఆర్థిక పరమైనటువంటి అప్పుల వ్యవహారమైనా, అది సోషల్ వెల్ఫేర్ వ్యవహారమైనా పారదర్శకంగా ఆధారాలు ఏమున్నా చూపించుకొని మాట్లాడేటటువంటి వెసులుబాటు ఇదే అసెంబ్లీలో ఉంటది కదా. మేము నిజంగానే నీ నోరు గిట్ట నొక్కే ప్రయత్నం గిట్ట చేస్తే ప్రజలు మొత్తం చూస్తూనే ఉంటారు కదా. మరి అట్లాంటప్పుడు ఆ వేదికలు అప్పుడు ఛాలెంజ్ చేసి తొడలు కొడతారు, యూటర్న్ తీసుకొని తోక ముడిచి పారిపోతారు. ఇది వీళ్ళకు ఉన్నటువంటి అలవాటు. ఇక ఆరోపణల వ్యవహారం అంటారా? హెచ్సియు వ్యవహారం ఉత్తానే 10,000 కోట్ల రూపాయలు, మూసీ వ్యవహారం ప్రక్షాళన అనగానే 1,00,000 కోట్ల కుంభకోణం అంటారు, హెచ్ఐఎల్టీపీ అనగానే 5,00,000 కోట్ల కుంభకోణం అంటాడు, మరి ఇంకా ఏదో బొగ్గులు అనగానే 20,000 కోట్ల కుంభకోణం. నోటికి ఎంత వస్తే అంత. ఏం సార్ మనం అట్లా మాట్లాడితే జనాలు నవ్వుతున్నారు సార్ అంటే మీకెందుకు రాబాయి, మీరు అవైతే మాట్లాడుర్రి. బట్టగాల్చి మీద వేస్తే వాళ్ళే దూర్చుకుంటుంటారు. 10 సార్లు అబద్ధాన్ని చెప్తే అదే కొంతమంది కాకపోతే కొంతమంది అన్న నిజం అనుకుంటారు. మన పార్టీది ఒక్కడు కూడా లేదు కదా అనేటటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ అలా ఉంది. అది వాస్తవం కాదా? నీకు అసెంబ్లీలో వేదిక ఇచ్చి కాళేశ్వరం కుంభకోణం మీద మాట్లాడదామని చెప్పి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే మామంటే తప్పించుకున్నాడు, నేనేడో తప్పులే పడాలని చెప్పి అల్లుండి పంపిస్తే నా రాజకీయ జీవితం ఏడు ఆగమైపోతుందో అని చెప్పి నువ్వు డుమ్మా కొట్టిపోయినావు. నువ్వు నేను నేతలు మొత్తం బాయ్కాట్ చేసిరు. సెషనే స్టార్ట్ కాకుండా కూడా డుమ్మా కొట్టి బయటికి బయట తోక ముడిచి పారిపోయింది అనకపోతే ఏమంటారు సార్? మేము ఛాలెంజ్ స్వీకరించినాం, సెషన్స్ పెంచుతామన్నాం, ఇంకెన్ని రోజులు కావాలని చెప్పని అడిగినాం. ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్షాలు ఏదైనా ఆరోపణ చేస్తే దానికి బజార్లోనే సిద్ధమన్నాం, అసెంబ్లీలోనే సిద్ధమన్నాం. ఈ హైడ్రామాలో ఫోన్ కొట్టి ఇగో చూడండి ఫోన్ ఎత్తుతలేడు, ఆటోల కాడ కెమెరాలు పెట్టుకోండి, నేను ఆటోలలో పోతున్నా. ఈ డ్రామా బాధలు నడవవు. మీరు 10 ఏళ్ళు డ్రామాలే చేసిర్రు. ఆర్థికంగా రాష్ట్రాన్ని ఎట్లా దివాలా చేసిరో జనాలకు మొత్తం తెలియదా? మూసిని ప్రక్షాళన చేయగలిగినవా? మెట్రోని ఎక్స్టెన్షన్ చేయగలిగినవా? లేకపోతే సమయానికి కనీసం జీతాలు ఇవ్వగలిగినవా? నిరుద్యోగులకి కొలువులు ఇవ్వగలిగినవా? నీ చరిత్ర ఏందా నువ్వు మమ్మల్ని సవాల్ చేయనికే? మేము వచ్చిన ఆఖరికి ఉచిత కరెంట్ ఇచ్చినామని అంటాడు. ఉచిత కరెంటు డిస్కంలో మొత్తం బకాయిలే పెట్టిండు. ప్రభుత్వ కార్యాలయాల కరెంటు బిల్లులు కూడా ఎగ్గొట్టి పంగనామాలు పెట్టినటువంటి పరిస్థితి. దీనికి ఒక లెక్క పత్రం లేకుండా సంస్థలను మొత్తం విచ్ఛిన్నం చేసేసి ఇష్టానుసారంగా తాత ముత్తాతల ఆస్తుల లెక్క రాష్ట్రం ఆస్తులను వ్యవహరిస్తే బిడ్డ ఒక జిల్లాను పంచుకుంటుంది, అల్లుడు ఒక జిల్లాను పంచుకుంటాడు, కొడుకు ఒక జిల్లాను పంచుకుంటాడు. ఆస్తులు పంచుకున్నట్టు ముక్కలు చేసుకొని ఈరోజు కుంభకోణాలకు పాల్పడ్డ వాళ్ళు ఈరోజు సూక్తులు చెప్తామనంటే ఎట్లా సార్? మరి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్న ఆర్థిక పరిస్థితి ఇలా ఉంటే మరి దానికి ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది కదా. అధికార పత్రాలు కానీ శ్వేతపత్రాలు కానీ విడుదల చేసి వాళ్ళకి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రతిది కూడా ఈరోజు సంక్షేమం ఆర్టీసీ బస్సులలో తిరుగుతుండ్రు. బకాయిలు కట్టకపోతే ఆర్టీసీ నడుస్తుందా అండి? 10,000 పైచలకు కోట్లు వేసినందుకు పెద్ద ఎత్తున మనం కార్యక్రమం కూడా చేసినాం. దానికి సపరేట్ గా శ్వేతపత్రం ఏంది? 10,000 పైచిలకు కోట్లు కేవలం ఆర్టీసీలో మహిళా మండలిని
మనం ఉచితంగా ఏదైతే రవాణా కల్పించినామో దాని గురించి పెద్ద ఎత్తున బట్టి విక్రమార్క గారి యొక్క అధ్యక్షతన కార్యక్రమమే చేసి మనము 200 యూనిట్ల కరెంటు బకాయి ఉంటే రోజు నడిచేటటువంటి పరిస్థితి ఉందా? ఆ రోజు అంటే తెలంగాణ రాగానే 2014లో మిగులు బడ్జెట్ తోటి నడిచినాం కాబట్టి వాళ్ళు బకాయిలు పెట్టుకుంటూ పోయినా కూడా నడిచిపోయింది. ఇప్పుడు బకాయిలు పెట్టుకుంటే నడిచే పరిస్థితి లేదు మేడం. అప్పులు అనేటటువంటిది కూడా మళ్ళీ ఇస్తారో ఎవరో కమిషన్ ప్రాధాన్యత వాళ్ళది ఉండే కాబట్టి 11%, 12% దాకా మితిలోకి తీసుకొని వచ్చిండ్రు. ముఖ్యమంత్రి గారు 4 సార్లు కాకపోతే 10 సార్లు ఢిల్లీ పోటీ తిరిగి మాకు అంతంత అయితే భారం అయిపోతుంది సార్, మాకు ఆర్థిక క్రమశిక్షణ జరగాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి 4.5 నుంచి 5.5, 6.5% ఇంట్రెస్ట్లు తగ్గించుకొని ఆర్థిక భారాన్ని మనం క్రమశిక్షణలోకి తీసుకొని వచ్చినాం. 1 తారీఖు జీతాలు ఇస్తున్నామా లేదా? మేము అంత కష్టాలలో నువ్వు ఔటర్ రింగ్ రోడ్ అమ్ముకుంటే తప్ప రైతు బంధు వేయలేనటువంటి పరిస్థితులలో నువ్వుండే, 1వ తారీఖు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితులలో నువ్వుండే, మేము వచ్చినప్పటి నుంచి జీతాలైనా అసలు ఎట్లా సాధ్యమైతే అనేటటువంటి సంక్షేమాలు అనేది మనం చేసుకుంటూ పోతున్నాం కదా. ఓకే, ఏ వాగినాయి నాకు చెప్పండి. ఒకసారి అడుగుదాం. రావుల శ్రీధర్ రెడ్డి గారు బీఆర్ఎస్ నుంచి జాయిన్ అయ్యారు, ప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు. రావుల శ్రీధర్ రెడ్డి గారు, శ్రీధర్ రెడ్డి గారు వినిపిస్తుందా? మ్యూట్ తీసేసి మాట్లాడండి. శ్రీధర్ రెడ్డి గారు, శ్రీధర్ రెడ్డి గారు వినిపిస్తుందా? బహుశా రెడీ లేనట్టున్నారు. ప్రకాష్ రెడ్డి గారు, ఎస్ ప్రకాష్ రెడ్డి గారు ఏమనిపించింది ఇవాళ ఈ సవాల్లో? టీఆర్ఎస్ కాంగ్రెస్ హెడ్లైన్స్ లో ఉన్నాయి, బీజేపీ లేదు. మీరేం సవాల్ విసరట్లేదా? హెడ్లైన్స్ కోసమే సవాలు ప్రతి సవాల్ సార్, అంటే ఫలితం ఏం రాదు, అందరికి తెలుసు విషయం. హెడ్లైన్స్ ఏంటంటే సవాలు ప్రతి సవాలు మనం ఎక్కడ హెడ్లైన్స్ కనపడలేదు, 3rd పేజీ 4th పేజీకో సింగిల్ కాలం ఐటమ్ పోయిందని టీఆర్ఎస్ వాళ్ళకి అర్థమైంది. వాళ్ళు ఏదో ఆరోపణలు మొదలు పెట్టినారు. దానికి ఏంటంటే జూపల్లి కృష్ణారావు గారు కాంగ్రెస్ నాయకుడిగా వాళ్ళతో ములాఖాత్ అయినాడని నా అభిప్రాయం. స్థూతిగా డైరెక్ట్ గా చెప్తున్నా, ములాఖాత్ అయినాడు, సవాలు విసినాడు. అంటే ఇంకా ఆ సవాలు ఒక మంత్రి సవాలు బహిరంగ చర్చ అవసరం లేదు. మంత్రి సవాలు విసిరాల్సింది శాసనసభ లోపల, బయట కాదు. బయట రాజకీయ నాయకులు బయట విసురుకోవచ్చు. ఇప్పుడు నేను, మీరు, రామ్మోహన్ రెడ్డి గారు, శ్రీధర్ గారు అందరం బయట సవాలు విసురుకోవచ్చు, కానీ మంత్రులు శాసనసభ లోపలనే మంత్రులు మాట్లాడాలి. కాబట్టి ఈ అంశం అంతా కూడా బయటకు ఎందుకు వచ్చిందంటే టీవీ శాసనసభ ఛానల్ ఉంది. ఈ మధ్య కాలంలో పతాక శీర్షికలో మొదటి పేజీలో ఐటమ్స్ వస్తలేవు కాబట్టి కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ దాని పతాక శీర్షిక రావడం కోసం అని ఒక పెద్ద డ్రామా, దానికోసం జూపల్లి కృష్ణారావుకి సహకారం. కాబట్టి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక్కటే అని చెప్పడానికి ఈ చర్చలు దీని పేరు మీద టీవీలో ఒకటే అయితే ఎందుకు సవాలు విసురుకుంటారు ఇద్దరు? ఒకటే మంత్రి సవాలు చేయాల్సింది శాసనసభ లోపల, గానీ బయట వాడికిరా ఈడికిరా నీ భవన్కి వస్తా, నీ భవన్కి వస్తే ఏమైతుంది? టీఆర్ఎస్ భవన్ కి పోయింది అనుకోండి సార్ ఒక మంత్రి గారు, ఏమైతే టీఆర్ఎస్ భవన్ కి పోతే ఆ టీఆర్ఎస్ భవన్ లో ఏమన్నా చర్చంతో వచ్చి ఒక్కొక్కటి మాట్లాడుకుంటారు. మీకు తెలియదు, మీరు నేను టీఆర్ఎస్ భవన్ కి పోయినా మీరు మా భవన్ కి వచ్చినా ఏమైతే తెలియదా? ఎలా కూర్చొని చాయ్ తాగిపోతాం. అది అదే బాలయ్య సినిమా డైలాగ్ ఉంది కదా, టైం నువ్వు చెప్పినా సరే, ప్లేస్ నువ్వు చెప్పినా సరే, ఎక్కడికైనా రెడీ అన్నట్టు ఆ సెన్స్ లో చెప్పారు. వాళ్ళే కుర్చీ వేసి కూర్చోబెట్టారు తెలంగాణ వాళ్ళ కుర్చీ. సరే, అప్పుడు ఆ చర్చను ఒక ప్రతిపక్ష నాయకుడిగా, ప్రతిపక్ష పార్టీగా ఎవరమన్నా మనం సవాల్ విసురుకోవచ్చు సార్. అంటే ఇప్పుడు రామ్మోహన్ విసిరినా, శ్రీధర్ విసిరినా, నేను విసిరినా అది ఒక అర్థం ఉంటది. మంత్రి గారు మాట్లాడిన అనే అంశం అనేది చాలా అంటే ఒక దాన్ని కావాల్సుకొని చేసిండు. ఇద్దరు కలిసి ములాఖాత్ చేసినటువంటి ప్రయత్నంగా మేము భావిస్తాం సార్. ఇట్లా ఏం లేదు, బాగా కనపడాలి కాబట్టి. అయితే రెండో విషయం ఏంటంటే, శాసనసభలో ఆల్రెడీ తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత శ్వేతపత్రాన్ని శాసనసభలో పెట్టింది సార్. ఈ శాసనసభలో పెట్టిన శ్వేతపత్రమే రికార్డు. ఈ రికార్డును కాదని శాసనసభలో సభా హక్కులు ఒకవేళ తప్పైతే, ఒకవేళ పెట్టిన శ్వేతపత్రమే తప్పైతే ప్రివిలేజ్ నోటీస్ ఇవ్వడానికి ప్రతిపక్ష పార్టీలకు ఈ